హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బయట వందలు పోసి కొనే ఆలు నగ్గెట్స్ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మీకు పర్ఫెక్ట్ ఆలు నగ్గెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైకి క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో, ఈ ఆలు నగ్గెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా 2 మీడియం సైజు ఆలు తీసుకొని ఉడికించి పక్కన పెట్టండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటి పైన ఉన్న తొక్కంతా తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి. అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకొని పౌడర్‌లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఆలు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా బ్రెడ్ స్లైసెస్‌నైతే అడ్జస్ట్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆలూని పొటాటో మ్యాషర్‌తో గానీ, పప్పు గుత్తితో గానీ ఎక్కడ ముక్కలన్నవి మిగిలిపోకుండా ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా పేస్ట్‌లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్, అర టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలిసేట్టు కలపండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. ఆలూలో ఉండే మాయిశ్చర్‌తోనే మొత్తం పిండంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి పిండంతటిని బాగా మెదాయిస్తూ కలపండి. దీంతో పాటుగా ఇప్పటివరకు మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఈజీ స్నాక్ రెసిపీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఈ విధంగా సాఫ్ట్‌గా క్రాక్స్ లేకుండా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కనుంచండి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నింటిని కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలన్నవి లేకుండా కలపండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు రన్నింగ్ బ్యాటర్‌నైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చపాతీ పీట గానీ, లేకపోతే ఇలాంటి చపాతీ మ్యాట్ తీసుకొని కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ట్రయాంగిల్ షేప్‌లోకైతే వత్తండి. సో, మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా అయితే చూసుకోండి. కావాలంటే వీటిని మీరు ఓవెల్ షేప్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, నైఫ్‌తో ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి. మరీ లావుగా కాకుండా, సన్నగాని కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదా బ్యాటర్‌ని కలిపి ఒక్కొక్క పీస్‌ని తీసుకొని 2 వైపులకి డిప్ చేసుకొని, ఆ తర్వాత దీనిపైన క్రిస్పీ లేయర్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌లో వేసి 2 వైపులా కూడా కోట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఈవెన్‌గా అన్ని వైపులా కోట్ చేసి పక్కన పెట్టండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకునే విధంగా ఒక జిప్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2, 3 వారాల పాటు నిల్వ ఉంటాయి. సో, అప్పటికప్పుడే డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బావుంటాయండి. సో, మొత్తం అయితే మనం ఇలా ప్రిపేర్ చేసాక వీటిని ఒక అరగంట నుంచి గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నగ్గెట్స్ పైన లేయర్ అంతా కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసిన ఈ నగ్గెట్స్‌ని కాగుతున్న నూనెలో వేసుకోండి. వెంటనే టర్న్ చెయ్యొద్దు. వీటిని హై ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు వేగనిచ్చి, ఆ తర్వాత మరొక సైడ్‌కి టర్న్ చేయండి. సో, ఈ విధంగా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ప్లేట్‌లోకి తీసుకోవడమే. వీటిని టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకుంటే అచ్చం బయట తిన్న టేస్టే వస్తుందండి. అంత బాగా కుదురుతాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.